హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం మొత్తం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అక్రమ ఇసుక మైనింగ్ కార్యకలాపాలను సీరియస్ అంశంగా సుప్రీంకోర్టు పేర్కొంది. వాటికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. అక్రమ ఇసుక మైనింగ్ వ్యవహారాలతో ముడిపడిన సమాచారం, గణాంకాలను తమకు అందించాలని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ 5 రాష్ట్రాలలోని నదులు, బీచ్లలో సాగుతున్న అక్రమ ఇసుక మైనింగ్పై సిబిఐ దర్యాప్తు చేయాలంటూ ఎం అలగార్ స్వామి అనే ఒక వ్యక్తి 2018లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వాయిద్యాన్ని బుధవారం వివరించే క్రమంలో సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. ఈ ధర్మాసనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. అడ్డు అదుపు లేకుండా సాగుతున్న అక్రమ ఇసుక మైనింగ్ వల్ల పర్యావరణ విధ్వంసం జరుగుతుందని పిటిషనర్ అలగార్ స్వామి ఆరోపించారు. పర్యావరణ నిబంధనలను పాటించకుండా, సంబంధిత అనుమతులు పొందకుండా ఇసుక మైనింగ్ కు అధికార వర్గాలు అనుమతులు ఇస్తున్నాయని పిటిషనర్లో పేర్కొన్నారు. ఈ మేరకు పిటిషనర్ తరపున అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలను వినిపించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన ఇదే తరహా పిటిషన్ ఏదైనా పెండింగ్ దశలో ఉందా లేదా అనేది తాము ఒకసారి చెక్ చేస్తామని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ పీలుపై తదుపరి విచారణ వచ్చే సంవత్సరం జనవరి 27తో మొదలయ్యే వారంలో నిర్వహిస్తామని పేర్కొంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.